ఈరోజు మనం ప్రముఖ వ్యక్తులు చెప్పిన కొన్ని మంచి మాటలను విందాము. పట్టుదల, స్వీయ ప్రయత్నం, బాధ్యత మరియు జీవితాన్ని చదవటం, అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతాన్ని నొక్కి చెప్పే ప్రేరణాత్మక మాటలను ఈరోజు మనం కొన్ని విందాము. ఈ మాటలు సానుకూల మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకునే దిశను మార్చుకోవాలి, కానీ లక్ష్యాన్ని చేరుకోవాలన్న మీ సంకల్పాన్ని మార్చకండి అని అన్నవారు జిగ్లేర్. ఆరోగ్యవంతమైన వ్యక్తి 2 రోజులు ఆహారం లేకుండా బతకగలడు, కానీ కవిత్వం లేకుండా బతకలేడు అని అన్నవారు చార్లెస్ బాదిలేర్. ఇతరులు ఇచ్చేది తాత్కాలికమే, కానీ స్వయం కృషితో సాధించింది శాశ్వతం. మహాత్మా గాంధీ. మన ఆలోచనలు నిజంగా మనం మాట్లాడే ధర్మం, గౌరవం, హేతువు వంటి భావనలను అర్థం చేసుకోలేవు అన్నవారు విల్హెమ్ వుంట్. ఏ ప్రాణిని చంపకూడదు, కేవలం దుర్గుణాన్ని మాత్రమే చంపాలి. యోగి వేమన. పుస్తక పఠనం చాలా ముఖ్యమైనది, ఇది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని అన్నవారు బరాక్ ఒబామా. ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరితే అరాచకం తప్పదు అన్నవారు మహాత్మా గాంధీ. అర్థం అయ్యేంత వరకు భౌతిక శాస్త్రం అసాధ్యంగా అనిపిస్తుంది, కానీ అర్థం అయిన తర్వాత అది చాలా చిన్న విషయం. సర్ ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. తనకు నచ్చిన పనిని మూర్ఖుడు బాగా చేయగలడు, కానీ తనకు నచ్చని పనిని సమర్థవంతంగా చేయగలిగిన వాడే అసలైన వివేకవంతుడు అని అన్నవారు స్వామి వివేకానంద.